పొద్దున్నే నాకైతే మండిపోతుంది ఏడో కాదు, కింద బ్యాక్ సైడ్ మండుతుంది నా కొడుకులు చేసే పనికి. డీజిల్ అయితే ఫుల్ ఖాళీ అయిపోయింది. నా కొడుకు 2 వీలర్ నా కొడుకు బండికి తగిలించినాడు వెనకాల. ఏమైందో చూడలేదు నేను గుర్తుగా, మొత్తం తప్పని తగిలింది. 4 గంటలు వేసినా కూడా నొక్కంతా పడింది. నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ అన్న బెంగళూరులో ఓలా బోర్ క్యాబ్ తోలుతుంటా. డేట్ వచ్చేసి 20వ తేదీ మంగళవారము ఫిబ్రవరి 2024. సో ఇప్పుడైతే ఒక చిన్న కప్పు టీ తాగేసేకపోతున్నాను. సో మామూలుగా మనకు అలవాటు కదా, అది కొంచెం తొందరగానే తీస్తున్నాను. మామూలుగా అయితే 9:30-10 గంటలకు తీస్తా అంటే, కానీ ఈరోజు కొంచెం తొందరగానే తీస్తున్నాను, 1 గంట ముందుగా అట్లా. సో ఇప్పుడైతే ఫస్ట్ ఒక చిన్న కప్పు టీ తాగుదాం. టీ అయితే తాగేసి వచ్చే ఇప్పుడే జస్ట్ బండి మొత్తం నీట్గా కడుక్కున్నా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నా డ్యూటీ ఎక్కేటప్పుడు మనము చాలా ఫ్రెష్గా ఉంటేనే డ్యూటీ బాగా చేయగలం ఇంట్రెస్ట్గా. సో లేకుంటే స్నానం చేయకుండా బండి నీట్గా లేకుండా ఉంటే చిరాక్గా ఉంటుంది అనమాట. సో డ్యూటీ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ రాదు. అందుకోసమని మనం ఎప్పుడైనా కానీ బండి నీట్గా పెట్టుకొని మనం నీట్గా ఉండాలి. వీలైతే ఒక స్ప్రే తీసుకొని మన స్మెల్ను కూడా కవర్ చేసుకోవడానికి, వాళ్ళు వచ్చినప్పుడు ఎవరన్నా జనాలు ఎక్కుతుంటారు కదా, ఆటోమేటిక్గా ఒక 4-5 ఎక్కినప్పుడు స్మెల్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఏదైనా స్ప్రే తీసుకోవడం మంచిది. సో నిమ్మ అయితే మామూలుగా యూజ్ చేస్తాను నేను. సో ఇప్పుడు మన దగ్గర ఉంది, యాక్చువల్లీ మన దగ్గర ఆల్రెడీ ఉంది. నేను ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాను నేను మామూలుగా. ఈరోజు అయితే వాటర్ రాలేదనమాట, ఖాళీ అయిపోయినాయి. కాబట్టి వాటర్ బయట కొనుక్కోవాల్సిందే. ఇప్పుడైతే మనం 2 hours ముందునే డ్యూటీ ఆన్ చేయబోతున్నాం. 9:30, 10కి స్టార్ట్ చేసేవాళ్ళం. ఈరోజు ముందుగానే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ 0 కిలోమీటర్ అయితే చేసేసుకుందాం. 0 కిలోమీటర్ చేయబోతున్నాం. ఇప్పుడు 0 కిలోమీటర్ అయిపోయింది. ఇప్పుడు డ్యూటీ ఆన్ చేద్దాం. టైం చూడొచ్చు, 7:19 అయితే అంది. ఓలా ఆన్ చేద్దాం మనం ముందుగా. ఓలా అయితే ఆన్ అయింది. ఓలాలో నెగిటివ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందని చూద్దాం. నెగిటివ్ బ్యాలెన్స్ అయితే ఏం లేదు. ఊబర్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఊబర్ ఆన్ అయింది. దీంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందని చూద్దాం. ఎర్నింగ్స్ కదా, సారీ, వ్యాలెట్లో చూడలేము. దీంట్లో 310 రూపాయల .43 ఉంది. నా దగ్గర అయితే 0 ఉంది, చిల్లి గవ్వ కూడా లేదు, అంతా ఖర్చు అయిపోయింది. ఈరోజు ఎర్న్ చేసేంతనే తినాలి మనము. ఇప్పుడైతే డ్యూటీ ఏది వస్తే అది ఫస్ట్గా ఎత్తుకుందాం మనం. ఊబర్లో అయితే మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది, అది రెంటల్ 1 hour వచ్చింది. 12 నిమిషాలు పికప్ అంట, చూద్దాం. అది నేను తీసుకోలేదు, అది వెళ్ళిపోయింది. చూడొచ్చు, 278 రూపాయలు అంట. 1 hour ఇక్కడ కనిపిస్తుంది లేదు మీకు, చిన్నగా ఉంది. 1 hour కనిపిస్తుంది లైట్గా. 12 నిమిషాలు అంట పికప్. మనకొద్ది ఇట్లా 1 hourలవే. సో వేస్ట్ అవంతాను. ఏదైనా మంచిగా ఒక రేటు మనకి సెట్ అయ్యి ఉంటేనే తీసుకోవాలి. కాబట్టి ఓలాలోనే తీసుకోవాలనుకుంటున్నా. సో ఇదైతే వచ్చింది, ఇది రేట్ సెట్ అవుతుంది కాబట్టి తీసుకుందాం కన్ఫామ్. ఎంత దూరం ఉందో అలాగే చూద్దాం మనం. 7:22కి వచ్చిన టైం చూడొచ్చు మీరు అక్కడ. 1 minute 280 meters ఉంది. సరే, బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము. ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుంచి మనం బండిలో ఏమేమి చెక్ చేసుకోవాలి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అని చెప్దాం అనుకున్నాను నేను. సో అంతలాగే ఈరోజు ఒక సంఘటన జరిగింది. మనం దాన్ని కేర్ఫుల్గా చూసుకోకపోతే ఏం జరుగుతుంది, బండిని సరిగ్గా చూసుకోకపోతే అనే దాని గురించి మనకి ఈరోజే ప్రూఫ్ దొరికింది. సో ఇలాంటివి మీకు జరగకుండా ఉండాలంటే నేను చెప్పేటివి కొన్ని పాటించండి, మీ బండి సేఫ్గా ఉంటుంది అనమాట. సో ఈరోజు మనకు ప్రూఫ్ దొరికింది. అతను నీళ్లు పోయకుండా బండిని అలాగే తోలకొచ్చినట్టు చెక్ చేయకుండా, సో మొత్తం బాయిల్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు హెడ్ గ్యాస్కెట్ పోయిండల్లా, దగ్గర హెడ్ గ్యాస్కెట్ పోతే 40-50 దాకా కావచ్చు మేబీ, నాకు తెలిసినంత వరకు. అది షిఫ్ట్ డిజైరు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బండికి ముఖ్యంగా మనం ఏమేమి చెక్ చేసుకోవాలా అనే దాని గురించి. అతను మామూలు డ్రైవింగ్ పోతాడంటే ఏదో ఖాళీ ఉన్నాడని చెప్పేసి ఈ బండికి వచ్చినాడు. సో డ్రైవింగ్ చేసేది వచ్చినా కూడా బండి బేసిక్స్ తెలియకపోతే ఇలా సొంత బండ్లు పెట్టుకున్నప్పుడు ఇట్లా నష్టం అయిపోతారు. ఓన్ బండ్లు నువ్వు వేరే బండికి డ్రైవింగ్ పోయినా కూడా ఇట్లాంటివి చెక్ చేసుకోకపోతే ఆ బండి కూడా పోతుంది అనమాట. కొత్త బండ్లు ఇప్పుడు కొత్త బండ్లు కాబట్టి కొన్ని రోజులు ఇప్పుడు పాత బండ్లు లేకపోతే మనం కంపల్సరీ చెక్ చేసుకోవాల్సి ఉంటాయి. సో ఆ వీడియో కూడా నేను క్లిప్ యాడ్ చేస్తాను. నేను ఎట్లా పొగలు వస్తున్నాయి చూడండి, నీళ్ళు పోసే కొద్దీ బాయిల్ అవుతుంది వాటర్. సో ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్కి వచ్చినా. నేను ఏ బుకింగ్ కానీ చూడలేదు ఇంతవరకు, ఫస్ట్ ఇదే వీడియో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఫుల్ ఉన్నాయి బండ్లు, సర్జ్ కూడా ఫుల్ ఉంది. ఆ బండి మూవ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో బండ్లు అయితే మూవ్ అవుతున్నాయి జస్ట్ ఇప్పుడేను. బండి మూవ్ అవుతున్నాయి జస్ట్ ఇప్పుడే. ఇంకాను అది అక్కడ మూవ్ అవుతాను చూడ. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము ఆ బండి అడ్డం వండుకొని.
మనం బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా బండికి మనం ఏమేమి మెయింటైన్ చేయాలి, ప్రతిరోజు ఏం చెక్ చేయాలి అనేది, ప్రతిరోజు అంటే 2 డేస్కి ఒకసారైనా చెక్ చేయాలి. కొంచెం పాత బండ్లు అయితే ప్రతిరోజు చెక్ చేసినా పర్లేదు, కొంచెం కొత్త బండ్లకి ఏం అవసరం లేదు. ఇప్పుడైతే మనం పికప్ పాయింట్కి వెళ్తున్నాం, పోతానే పికప్ అవుతుంది. తర్వాత చూద్దాం. మనం ఫుల్ సర్జ్ ఉంది ఊబర్లో, బుకింగ్ కూడా వచ్చిన వెంటనే చూడొచ్చు, ఫుల్ సర్జ్ ఉంది. ఇదంతా ఎట్లుంది చూడండి. టైం వచ్చేసి 9:32 అవుతుంది. పికప్ అండ్ డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. ಬಾಯ್ಲ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಬಿಡಿ, ಹಾಕ್ಬಿಡಿ ಬಿಡಿ, ನೀರು ಹಾಕ್ಬಿಡಿ ಬಿಡಿ. ಅದು ಹೆಡ್ಡಿಂದ ಬರ್ತಾ ಇಲ್ಲ ತಾನೇ ಅದು? ಇಲ್ಲ, ಇದು ಪೈಪ್ ಬಾಯ್ಲ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಬ್ರೋ. ಪೈಪ್ ಇಲ್ಲ, ಈ ಥರ ಇದೆ ಅಂದರೆ ಗಾಡಿ ಕ್ಲೀನಾಗಿ ಫುಲ್ ಆಗುತ್ತೆ. ಊಬರ್ ಊಬರ್ ಇದು ಊಬರಾ ನಿಂದು? ಮತ್ತೆ ಇದೆಲ್ಲ ಗಾಡಿ ಲೈನಲ್ಲೇ ನಿಲ್ಸಿರ್ತಾನೆ. ಲೀಕ್ ಎಲ್ಲ ಆಗ್ತಾ ಇಲ್ಲ ತಾನೆ? ಲೀಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ನೀರು ಕುಡಿದು ಬಿಡ್ತಾ ಇದೆ ಅಷ್ಟೇ. ಆಗ್ತದಲ್ಲ ಬ್ರೋ ಲೀಕು, ನೋಡಿಲ್ಲ ಮೇಲೆ ಬರ್ತಿಲ್ಲ ತಾನೆ? ಇಲ್ಲಿ ನೋಡು ಗುರು, ಮೇಲೆ ಎಲ್ಲಿ ಬರುತ್ತೆ ನೋಡಿಲ್ಲ. ಸೈಡ್ ಹಾಕ್ರಿ ಅಣ್ಣ, ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮೇಲೆ ಚುಮ್ಕಂತ ನೋಡೋಣ ಇಲ್ಲಿ. ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ನೀರು ಕೊಡಮ್ಮ ಯಾರಾದರೂ ಸ್ವಲ್ಪ. మనమైతే ఒక్క బుకింగ్ కూడా చేయలేదు. ఎయిర్పోర్ట్లో పికప్ తొందరగా అవుతుంది అనుకుంటే మళ్ళీ అక్కడ 20 నిమిషాలు పట్టింది. ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఆకలి వేస్తా తిన్నాను ఒక ఇడ్లీను పెద్దది, ఇక్కడ 30 ఇడ్లీ అని చెప్పేసి పెద్దగా వస్తాయి. సో తిన్నాను. ఇప్పుడు ఎంత ఎర్ని చేసినామో, ఎన్ని బుకింగ్లు చేసినామో చూసుకుందాము. కానీ ఏంటంటే ఇక్కడ తినేటప్పుడు ఖచ్చితంగా అవుట్ స్టేషన్ వచ్చింది మంగళూరు. ఇక్కడి నుంచి 330, 350 ఉంటుంది మంగళూరు. సో మిసైల్ పెడుతున్నాడు. చెప్తాను అయినా కూడా క్యాన్సిల్ చేసి పడేసిన. మళ్ళీ ఇంకోసారి వచ్చింది నాకే. ఎత్తుకున్నా, మళ్ళీ అడిగినాను. నేను కాల్ చేస్తే వస్తాను సార్ అని చెప్పా. వస్తానన్న లోపల కాల్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేసినాడు. వీడు అవలయగాడు ఉన్నట్లున్నాడు అనమాట. రియల్గా పోయేవాడు కాదు వీడు. 5,500 నుంచి 6,300 వరకు చూపిస్తుంది అది మనకి ఇచ్చేది. కానీ వేస్ట్ బుకింగ్ అది. కానీ ఏదో పోదాంలే అనుకుంటే లోపల వీడు క్యాన్సిల్ చేస్తారంటే వీడు ఖచ్చితంగా వేస్ట్ కాడు అని అర్థం అనమాట. ఎవరు ఆడుకుంటే నా కొడుకు అని అర్థం వీడోడు. కాబట్టి మనకు అది అవసరం లేదు. మనం ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎంత అయిందనేది చూసుకుందాము. ముందుగా వచ్చేసి టైం చూసుకుందాం. రాత్రి 11:17 అవుతుంది. సో ఎర్నింగ్స్ లేవదాం. ఊబర్లో చూస్తున్నాం ఇప్పుడు. ఊబర్లో ఎర్నింగ్స్ 20. డీటెయిల్స్ సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి మనకి ఊబర్గో 31 నిమిషము 10.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 280 రూపాయలు, మనకు వచ్చేసి 115 రూపాయలు. సో దాని తర్వాత ఊబర్గో 1 అవర్ 6 మినిట్స్ 47 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 1,085 రూపాయలు క్యాష్ కలెక్ట్, మనకు వచ్చేసి 690 రూపాయలు. సో ఊబర్కు ఇది ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చిండేది. టోల్ వచ్చేసి 100 రూపాయలు. నెక్స్ట్ బుకింగ్ క్యాన్సిల్. ఇదే చూడొచ్చు, గో ఇంటర్సిటీ రైడర్ క్యాన్సిల్. మళ్ళీ నెక్స్ట్ అది కూడా గో ఇంటర్సిటీ రైడర్ క్యాన్సిల్. వాడే బుక్ చేసినోడే వాడు. నెక్స్ట్ వచ్చేసి మనం ఓలాలో చూసుకుందాము. ఓలా ఆఫ్ చేసిన తింటా అంటే దీని మీద చిన్న బుకింగ్లు వస్తాయి, అంటే ఎత్తుకోకపోతే రేటింగ్ తగ్గిపోతుంది అని చెప్పేసి. సో ఇది చూద్దాము. ఇది వచ్చేసి 20వ తేదీ డీటెయిల్స్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి 9 కిలోమీటర్లు 24 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 279 రూపాయలు, మనకు వచ్చేసి 213 రూపాయలు. ఇది మినీ బుకింగ్, అది మినీ బుకింగ్. ఇది వచ్చేసి 20 కిలోమీటర్లు 30 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ అంటే కొంచెం వాడు అట్లా చూపించి 20 కిలోమీటర్లు పోయిండేది. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 483 రూపాయలు. ఎయిర్పోర్ట్ దగ్గరకు పోయిండేది ఇది. ఎయిర్పోర్ట్ లోపలికి మనకు బుకింగ్ రాలేదు. సో బ్యాక్ గేట్కి వచ్చింటే నేను అట్లా ఖాళీ బండి పోయినాను, వెంటనే పికప్ వచ్చింది. మనకు వచ్చేసి 368 రూపాయలు అనమాట ఇచ్చిండేది. మినీ బుకింగ్ ఇది. సో బుకింగ్ అయితే ఏది రాలేదు. ఇప్పుడు అది ఆఫ్లో ఉంది, ఆన్ చేసుకుందాం మనం ఓలాను. టైం ఎందుకు వేస్ట్ చేయాలా? తొందరగా సో ఆన్ చేసుకున్నాము. ఏ బుకింగ్ వస్తే ఆ బుకింగ్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా నేను ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా నాయందహల్లిలో ఉన్నాను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైతే చిన్న బుకింగ్ ఒకటి వచ్చింది ఊబర్లో.
అంటే చాలాసేపు అయిపోయింది. సర్లే అదొకటే కదా, ఎందుకు ఇప్పుడు దాని గురించి ఎర్నింగ్స్ చూసి తర్వాత చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడికి వచ్చి దాదాపు 40 నిమిషాల పైన అవుతుంది. కెంగేరి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ అయిపోయింది. ఇంతవరకు ఒక బుకింగ్ కూడా రాలేదు. ఇక్కడే ఉంటే బ్లాక్ అయిపోతాం అనమాట. సిటీలో కన్నా పోతే ఏదో బుకింగ్ రానే వస్తుంది. అందుకని చెప్పేసి పోతున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కెంగేరి రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తే మాత్రము బయటికి వెళ్ళిపోండి, ఈ ఏరియాలో ఉండకండి. పోతా ఒక 5-6 కిలోమీటర్లు ముందుకి సిటీలో సైడ్ వెళ్ళిపోతాండి, ఏదో బుకింగ్ రానే వస్తుంది. ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను అనమాట సిటీ లోపలికి. ఫ్రెండ్స్, నాకైతే ఓపిక లేదు ఇంకా. దాదాపు 2 hours పైన అవుతుంది, ఒక్క బుకింగ్ కూడా రాలేదు. కరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు జేపీ నగర్లో ఉన్నాను నేను. ఒక్క బుకింగ్ అంటే ఒక్క బుకింగ్ కూడా రాలేదు. ఇప్పటికే 10 కిలోమీటర్లు వేస్ట్ చేసినాను. 10 కానీ 12 కానీ దగ్గర 10-12 వేస్ట్ చేసి ఉంటాను. అటు నుంచి కెంగేరి నుంచి ఇటు వరకు వచ్చాను నేను. ఇంకా నాకు ఓపిక లేదు, ఫుల్గా నిద్ర వస్తుంది. నేనైతే పడుకుంటా ఇప్పుడు ప్రజెంట్. టైం చూడొచ్చు, 1:45 అవుతుంది. బాయ్, గుడ్ నైట్. Five minutes later. పడుకుందామని అట్లా కళ్ళు మూసినానో లేదో, సో అటు ఇటు ఇసుకే లోపలే బుకింగ్ వచ్చేసింది ఊబర్లో. టైం చూడొచ్చు, 1:58 అవుతుంది. 6 minutes పికప్, 1.9 ఉంది. లేట్ చేయకుండా పోదాం. బుకింగ్ లేని సమయంలో లేట్ చేయకూడదు. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఊబర్లో వచ్చింది లాంగ్ బుకింగ్ మారతల్లికి 377 రూపాయలు చూపించింది. అది క్యాన్సిల్ అయిపోయా. మళ్ళీ ఓలాలో వచ్చింది. ఏదో ఒకటి గతి లేనప్పుడు గంజే పానకం అన్నట్లు పోతా ఉండల్లా తీసుకొని. సో ఏదైతే పోదాము. చితినమ్మ జీవితం ఏందో. కానీ ఈరోజు ఫస్ట్లో బాగా అయింది బిజినెస్, తొందరగా తీసినప్పుడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు రాంగ్ అసలు ఎత్తకొచ్చి ఎక్కడైతే బుకింగ్లు రావో అక్కడే పడజొప్పిస్తాను నేనైతే. నా టైమే బాగాలేదు అనుకుంటే ఈరోజు. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ ఉల్లాల్లో ఉన్న. ఆ పక్కేమో కెంగేరి, ఈ పక్కేమో నాగరబావి, మధ్యలో ఉల్లాలు. ఆ కెంగేరి నాగరబావిలోనే బుకింగ్ రావంటే ఇంక ఉల్లాలు ఏమొస్తాయి. దరిద్రంగా అసలు దరిద్రమైన ఏరియాస్ ఇవన్నీ. డే టైంలో వచ్చేది పెద్ద బరువు ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడంతా ఓన్ వెహికల్స్ యూజ్ చేస్తారనమాట. కార్లు బుక్ చేసుకునే చాలా తక్కువ, ఎవరో చాలా రేరు. ఏందో నా టైం అసలు అర్థమే కావట్లేదు ఈరోజు. కానీ ఈరోజు బుకింగ్ ఇక్కడి నుంచి వచ్చేదాకా నేను కదిలే ప్రసక్తే లేదు నాకు తెలిసినంతవరకు. కదలను నేను. అది బుకింగ్ రావాలి, తీసుకొని పోవాలి. ఇప్పుడు వచ్చిండే బుకింగ్ అంతకుముందు ఒకటి ఊబర్లో కెంగేర్లో చేసినాం కదా, ఆ చిన్న బుకింగ్. దాన్ని రెండింటిని చూసేద్దాము. సో ఎట్లా ఖాళీ టైం ఉంది కాబట్టి ఊబర్లో చూద్దాము. సో కొన్ని క్యాన్సిల్ అయిన బుకింగ్లు వచ్చింది పోయింది. ఇందాక అది వచ్చిందని చెప్పాను కదా, రైడర్ క్యాన్సిల్ చేసిన చూడండి. తర్వాత మళ్ళీ ఓలాలో వచ్చింది ఇది. సో మనము చూడలేదు. గోషాటు 7 నిమిషాలు 5 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకున్నది వచ్చేసి 135 రూపాయలు. మనకు వచ్చేసి 113 రూపాయల .93. నెక్స్ట్ ఓలాలో చూద్దాం. ఇప్పుడు వచ్చింది ఉల్లాల్. జనరేట్ అయిందో లేదో అమౌంట్ అది నాకు తెలిసినంతవరకు చూద్దాం. జనరేట్ అయితే చూద్దాం, లేకుంటే లేదు. 21 జనరేట్ అవ్వలేదు, తర్వాత చూసుకుందాం దీన్ని. సో ఈరోజు మాత్రం బిజినెస్ దొబ్బింది నాకు తెలిసినంతవరకు. పొద్దున్నే ఎట్లయితుందేమో తెలియదు. ఇప్పటివరకు అయితే బాగానే దెబ్బ పడింది. పొద్దున్నే ఎట్లుంటుందేమో తెలియదు. ఇప్పుడైతే ఉత్తరాల నుంచి ఆర్ఆర్ నగర్ వెళ్ళిపోతున్నా. ఇంకా నాకు తెలిసి ఇక్కడ రావు. అదేంటి భయ్యా, శబ్దం చేసిన అక్కడి నుంచి బుకింగ్ తీసుకొని రావంటే బొక్క. అట్లా శబ్దాల కన్నిటికి మనం కూర్చుంటే మన బిజినెస్ లాస్ అవుతుంది. బొక్కలా కింద శబ్దాలు. అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నా. పోతావా ఒక 5-6 కిలోమీటర్లు లేకుంటే 10 కిలోమీటర్లు పోతావు. అక్కడ ఏం చేస్తావు మరి, పోక తప్పదు కదా. ఆడే కూర్చుంటే బిజినెస్ మొత్తం దొబ్బిపోతుంది. ఇప్పుడు బెంగళూరు యూనివర్సిటీ లోపల నుంచి ఆర్ఆర్ నగర్ పోతున్నాను. చూద్దాం ఆ ఏరియాలో ఏమైనా వస్తాయేమో. మనం వచ్చేసి ఊబర్లో ఒక బుకింగ్ అయిండే చూసినాం. దాని తర్వాత ఉల్లాలకు పోయిండేది బుకింగ్ చూడలేదు. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఒక 2 బుకింగ్లు ఏమో చూసాను నేను, ఓలాలో చేసినాను. సో ఆ ఉల్లాలు పోయిండేది చూసి మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ వచ్చినాను అక్కడి నుంచి. సో దాన్ని కూడా చూద్దాం ఎంత అయింది అనేది ఎర్నింగ్స్. టైం చూడొచ్చు, 5:10 అవుతుంది. మనం ఓలాలో ఎర్నింగ్స్ చూద్దాం ఇప్పుడు. ఉల్లాల్ ఈ బుకింగ్ ఇది వచ్చేసి 10 కిలోమీటర్లు 23 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 236 రూపాయలు. మనకు వచ్చేసి 167 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ బుకింగ్
ఇది వచ్చేసి 7 కిలోమీటర్లు 12 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 239 రూపాయలు. మనకు వచ్చేసి 177 రూపాయలు ఇచ్చినాడు. సో ఇది ఇందాక బుకింగ్, లాస్ట్ బుకింగు. ఇది వచ్చేసి 23 కిలోమీటర్లు 41 నిమిషము. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 786 రూపాయలు. మనకు వచ్చేసి ఇది యాక్చువల్లీ అడ్వాన్స్ బుకింగ్ 100 రూపాయలు యాడ్ అయింది. మన ఎర్నింగ్స్ వచ్చేసి 449 రూపాయలు. సో అడ్వాన్స్ బుకింగ్ 100 రూపాయలు, టోటల్ వచ్చేసి 549 రూపాయలు అయింది. ఇది సంగతి. మినీ బుకింగ్ ఇది, సారీ మినీ కాదు, ప్రైమ్ షేడ్ అను. బుకింగ్స్ అయితే ఏవి రాలేదు, ఎవరిని వస్తే చూసుకుందాం. పొద్దున్నే నాకైతే మండిపోతుంది. ఏడో కాదు, కింద బ్యాక్ సైడ్ మండుతుంది నా కొడుకులు చేసే పనికి. డీజిల్ అయితే ఫుల్ ఖాళీ అయిపోయింది. ₹1 క్యాష్ లేదు నా దగ్గర. ఫోన్పే చేస్తానంటే లేదు, పొద్దున్నే ఫోన్పే చేయకూడదు, క్యాష్ చేయాలంట. మనమ్మ బిజినెస్కి ఫోన్పే అయితే ఏమి, క్యాష్ అయితే ఏమి, పొద్దున్నే అయితే ఏమి, అర్ధరాత్రి అయితే ఏమయ్యా, యాడగయ్యా పొద్దున్నే క్యాష్ ఇస్తేనే ఆ రోజంతా బాగుంటుంది అనేది ఎవడయ్యా చెప్పింది నా కొడుకు. చూడండి, మీరే చూడండి, అసలు ఒక్క పాయింట్ కూడా లేదు డీజిల్. ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే ఇట్లా అయిపోతుండదు ఇంకా మనుషులందరూ. ఒక పాయింట్ కూడా లేదు ఆడ. ఈడేమో బుకింగ్ వస్తుంది, ఎగులాడాల పై కిందికి. మా జీవితం ఒక్క పాయింట్ కూడా లేదు బండిలో డీజిల్. అసలు జిగ్నీలో అసలు ఎలాంటి మనుషులు ఉన్నారేమో తెలియదు, కానీ కరెక్ట్గా జిగ్నీలో సెంటర్లో వస్తుంది పెట్రోల్ బంక్. ఇది భారత్ పెట్రోల్ బంక్. ఇట్లా వాళ్ళు ఉంటారు. క్యాషే కావాలంటే దెంకరాల్లో ఏమన్నా, ఫోన్పే అంటే ఫోన్పే పని చేసేది, కానీ డబ్బులు ఇవ్వాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి దెంకరాల్లో పావలా కూడా లేదు నా దగ్గర. పిచ్చ కోపం వస్తుంది నాకు దగ్గర వీళ్ళు చేసే పనులకి. ఇదే బంకు, ఇదే బంకు, భారత్ పెట్రోల్ బంకు. చూడండి ఫ్రెండ్స్, డబ్బులే కావాలంటే యాడ్ నుంచి ఇవ్వాలి. పిచ్చ కోపం వస్తుంది నాకైతే. బుకింగ్ల మీద బుకింగ్లు వస్తున్నాయి ఇక్కడ. ఇది నుంచి ఫస్ట్ వెళ్ళిపోతే సరిపోతుంది. మళ్ళీ 8 గంటల పైన అయితే కానీ బుకింగ్లు రావు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు తల తిక్క నా కొడుకులు. ఆడాడే వేయించుకుందాం అంటాడు, ఓపెన్ కానీ చేయలేదు. సిచ్యువేషన్ ఏం చేయలేం. ఆడ బొకడాగాడు చేసిన పనికి మళ్ళీ 5 కిలోమీటర్లు వేస్ట్. జిగ్నీలోనే ఓమాక్స్ సర్కిల్లోనే వస్తుంది, ఆడికి వచ్చి డీజిల్ వేయించుకుంటాను మళ్ళీ. ఇది కూడా భారత్ పెట్రోల్ బంక్. నేను భారత్లో కానీ నైరాలలో కానీ ఎక్కువ ఇచ్చేది, లేదా సెల్లులో ఎప్పుడో ఒకసారి ఇచ్చేది. ఆడ బొక్కగాడు చేసింది పనికి 5 కిలోమీటర్లు వేస్ట్. ఎట్లా నా కొడుకులు ఉంటారు, క్యాష్ కావాలంటే దింకరాలు నా కొడుకులకి. డిజిటల్ పేమెంట్, డిజిటల్ ఇండియా అయిపోయినా కూడా. సో 300 పట్టించిన ఇప్పుడు డీజిల్ 300 పట్టించేసిన. చూడొచ్చు, హాఫ్ ట్యాంక్ వచ్చేసింది. హాఫ్ ట్యాంక్ అంటే కొంచెం అట్లా చూపిస్తుంది. ఏం చేస్తాం, ఇట్లా చెత్త నా కొడుకులు ఉంటారు. పొద్దున్నే మా భలే కోపం వస్తుంది. నాగినట్లు చేస్తే గిన ఆ చెయ్య ఇది ఏది అనుకుంటుంటే గిన మాకు గలేజ్ నా కొడుకులు 3 నమ్మకాలు నమ్ముతారు. అట్లే నా కొడుకులు కూడా అయ్యేది. ఏం చేద్దాం, కాఫీనో టీనో తాదా వెనకాల అవుతుంది, పోయి తాకిస్తాం ఫస్ట్. బ్యాక్ గలీజ్ నా కొడుకు, 2 వీలర్ నా కొడుకు బండికి తగిలించినాడు వెనకాల. ఏమైందో చూడలేదు నేను గుర్తుగా. మొత్తం తప్పని తగిలింది. 4 ఇండికేటర్ వేసినా కూడా నొక్కంతా పడింది. దగ్గర చిల్లర నా కొడుకులు వస్తాంటారు. ఏం చేస్తా, అది ముందుగానే ఇది బండి, అది ఎలక్ట్రిక్ వెహికల్. మొత్తం ఇక్కడ గుద్ది పడేసిన లోపల నా కొడుకు. డ్యామేజ్ అయింది. ఇక్కడ అంతా కనిపిస్తుంటారు, నొక్కు పడి ఉంటుంది. అదంతా పెయింట్లు వేసిపోయేది అంతా. ఇదంతా నొక్కు అయింది. ఇదంతా ఈడ తగిలింది కరెక్ట్గా. మొత్తం పెయింట్లు వేసిపోయింది. ఇచ్చిందంతా ఇట్లా నొక్కులు అయిపోయింది. గలీజ్ నా కొడుకు. చిల్లర నా కొడుకులు వస్తారంటే ఏం చేయాల, ఒక్కొక్కసారి తప్పదు, భరించాల్సిందే. గలీజ్ నా కొడుకు. నిలబెట్టిన కానీ నిలబెట్టలా. 4 ఇండికేటర్ వేసి నేను నిలబెట్టాను, కస్టమర్ని ఎక్కించుకున్నాను. ఇట్లా వెనక్కి తిరిగి చూసినాను, బండ్లు ఏవీ లేవు. మెల్లిగా మూవ్ చేస్తాను, వచ్చి స్పీడ్తో టప్పని కొట్టి పడేసిన గలీజ్ నా కొడుకు. నేను ఇంకా కిందికి దిగిపోయే లోపల ఇట్లా వెనకల నుంచి వచ్చి ఈ పక్క దూరిపోతాడు ముందర. అప్పుడే పిలుస్తాన్నా కూడా నిలబడకుండా వెళ్ళిపోయినాడు. ఇట్లా నా కొడుకు ఉంటారు. ఏం చేస్తా చెప్పు పొద్దున్నే. ఇప్పుడు మళ్ళీ ఇంకేమంటే లైట్గా కనిపిస్తుంది కాబట్టి, ఇంకా లైట్గా అంటే దాని చేబిలన్నా మినిమం ఇప్పుడు 500-1000 రూపాయలు అడుగుతారు. ఏం చేస్తావు, నిలబెట్టింటే ఉండు నా కొడుకు. నిలబెట్టుకుని వెళ్ళిపోయినా. అది కాక కస్టమర్ కూర్చున్నా, పొద్దున్నే ఆఫీస్ టైం కాబట్టి లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళొచ్చేసిన నేను. ఏం చేస్తా, ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటాయి. సో చేసిన ఎదురంతా దానికే పోల్సిన వస్తుంది. ఈరోజు సంపాదించిన ఎదురంతా దానికే పెట్టాల్సిన వస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం దాన్ని ఏం టచ్ అప్ చేయము అనుకో, అలాగే వదిలేస్తాము.
సో నెక్స్ట్ టైం ఏదైనా కొంచెం అలా జరిగితే గిన అప్పుడు చేయవలసి వస్తుంది, తప్పదు ఇంకా. సో ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చాము, అవన్నీ కలిపి మరి తర్వాత చూసుకుందాము. ఎందుకంటే సిటీ మొత్తం ఫుల్ బిజీగా ఉంది. ఏదైనా బుకింగ్ వస్తే తీసుకోవాల్సిన వస్తుంది, చూపించేటప్పుడు డిస్టర్బ్ ఎందుకు. నేనైతే ఇప్పుడు రూమ్కి వచ్చేసాను. సో బుకింగ్లు అయితే చూపించాల్సినవి చాలానే ఉన్నాయి. సో టైం కూడా చాలా ఎక్కువైంది ఈరోజు. అనుకున్నది ఒకటి, కానీ ముందుగా పోయినాము, లేట్గా వచ్చినాము. మామూలు దానికన్నా దారుణంగా బిజినెస్ అయింది. చాలా అంటే చాలా అసలు. ఎన్ని అవర్లు అయింది ఏంటనేది చూసుకుందాం మనం ఇప్పుడు. సో ఊబర్లో, ఓలాలో రెండిట్లోనూ బుకింగ్లు చూడలే. ఎక్కడి దాకా స్టాప్ చేసామో అక్కడి నుంచి మిగతాటి చూపిద్దాము. సో టైం చూడొచ్చు, మధ్యాహ్నం కావస్తుంది 11:51 అవుతుంది టైము. బుకింగ్లు వచ్చేసి మనము 113 రూపాయల దగ్గరకేమో చూపించాము. దీంట్లోనేనా 113 రూపాయలు? దీంట్లో కాదు, 20వ తేదీలో ఉంటుంది. ఈరోజు 21 పడుతుంది కదా. సో ఏంటంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఒక్క సెకండ్, 21వ తేదీలో లాస్ట్ బుకింగ్ చూసుకుందాము. 275 రూపాయలు ఉంది కదా. సో 20వ తేదీలో కూడా అదే ఉంటుంది, ఎందుకంటే ఇవి దీంట్లోకి యాడ్ అవుతాయి అనమాట. అట్లే చూడొచ్చు 275 రూపాయలు. కాబట్టి మనం అన్నీ ఒకటేసారి చూసేసుకుందాము. సో టైమింగ్ అది 4 to 4 కాబట్టి అందుకు చూసేద్దాం మనము లేట్ చేయకుండా. ఇక్కడ 690 రూపాయలు సంబంధం లేదు. ఇది 113 రూపాయల దాకా చూసినాం, ఆ తర్వాత క్యాన్సిల్ అయింది కదా. సో ఇప్పటికి చూయాలి మనము. ఇది వచ్చేసి ఊబర్గో 22 నిమిషాలు 13.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 284 రూపాయలు, మనకు వచ్చేసి 197 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి గోషెడను 15 నిమిషాలు 6 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 195 రూపాయలు, మనకు వచ్చేసి 139 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి ఊబర్గో 1 అవరు 18 కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 340 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ క్యాన్సిల్. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ బుకింగ్ ఇది. ఊబర్గో 35 నిమిషాలు 16 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 349 రూపాయలు, మనకు వచ్చేసి 275 రూపాయలు. నెక్స్ట్ అలాగే ఓలాలో చూద్దాము. ఓలాలో వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ లాస్ట్ చూసినాము, ఆ తర్వాత చూడలేదు మనము. సో ఈ బుకింగ్ వరకు చూసాం మనము, తర్వాత ఇది చూడాలి. ఇది వచ్చేసి 4.5 కిలోమీటర్ 25 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 110 రూపాయలు, మనకు వచ్చేసి 100 రూపాయలు. ఓలా వాళ్ళు 0 కమిషన్ తీసుకున్నారు. ఈ బుకింగ్ వచ్చేసి ప్రైమ్ షెడను. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇది కూడా ప్రైమ్ షెడనే. డైరెక్ట్ ఎర్నింగ్స్ చూద్దాము. ఇది వచ్చేసి 15 కిలోమీటర్లు 26 నిమిషాలు డిజిటల్ పేమెంట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 505 రూపాయలు తీసుకున్నారు, మనకు వచ్చేసి 388 రూపాయలు ఇచ్చినారు. సో బుకింగ్లు అయితే టోటల్ క్లోజు. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే 20వ తేదీ బుకింగ్లు ఇక్కడ కింద ఉంటాయి. 20వ తేదీ 2 బుకింగ్లు, 21వ తేదీ 5 బుకింగ్లు, టోటల్ 7 బుకింగ్లు. దీంట్లో ఊబర్లో కూడా చూసేద్దాం బుకింగ్లు అలాగే ఎన్ని చేసినాం అనేది. 21వ తేదీ వచ్చేసి 3 బుకింగ్లు, 21వ తేదీ వచ్చేసి 4 బుకింగ్లు. దీంట్లో కూడా 7 బుకింగ్లు కరెక్ట్గా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు అలాగే కిలోమీటర్లు చూసుకుందాము. కిలోమీటర్లు వచ్చేసి 264. ఎర్నింగ్స్ ఎంత అయింది, కిలోమీటర్లకి డీజిల్ బిల్ ఎంత మనకు మిగిలిందో కౌంట్ చేసి చూద్దాము. టోటల్ అమౌంట్ వచ్చేసి 3773 రూపాయలు అయింది. డీజిల్కి వచ్చేసి 1350 రూపాయలు డీజిల్కి ఉంటుంది. టోటల్ బుకింగ్లు వచ్చేసి 14 బుకింగ్లేనే. సో ఈరోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తా ఉంటాను. మరి బాబాయ్.